యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ సినిమా తీసామండి. అంత బాగా వస్తుంది అనుకోలేదు. ట్రైలర్ వేసేటప్పుడు మాత్రం అనుకుని రాలేదండి. దాన్ని మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ నాకు ఐడియా వచ్చి ఆలోచన వచ్చి దాన్ని మళ్ళీ కుదించి కొన్ని కామెడీ స్కిట్ పెట్టి ఆరపరగత పెట్టి స్కిట్ పెట్టి దాన్ని రూట్కి వస్తే చాలా హైలైట్ అయిపోయింది. రోజు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలే పోతున్నాయి. అలాంటిది నా సినిమా ఎలాగుంటుంది, యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ నాకు రౌండ్ అయిపోయినట్టు ఉందనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చింది సినిమా మాత్రం. అయితే నాకు డబ్బులు రిటైర్మెంట్ అయిపోయిన డబ్బులతో తీసానండి. అయినా సరే అప్పు చేసి పప్పు కూడా చేసినా సరే పప్పు కూడా తిన్నా సరే చాలా కమ్మగా ఉంది, సంతోషంగా ఉంది. అదే నాకు ఆనందం. డిసెంబర్ 3 బుధవారం నాడు సాయంత్రం పౌరగండాలని సినిమా వేస్తూ అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి అవార్డులు, గిఫ్ట్లు, సర్టిఫికెట్లు ఇస్తూ, ఎందుకంటే పిక్చర్ హైలైట్ అయిపోయింది. చాలా సంతోషం. నేను ఇలాగ వస్తాను కోలేదు. 60 సంవత్సరాలు దాటితో డ్యాన్స్ మన సినిమా పాటతో డ్యాన్స్ చేస్తారు. తదనంతరం సినిమా, తదనంతరం వాళ్ళకి అవార్డులు, లేకపోతే వీళ్ళకి ప్రైజులు. కొంతమందికి నన్ను అభిమానించి నన్ను ఆశీర్వదించిన వాళ్ళకి అందరికీ చిన్న సిరి సత్కారం చేస్తాను. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వచ్చి కంపల్సరీగా వస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను. సినిమా సెన్సార్ చేయించి క్యూబ్కి వెళ్ళిన తర్వాత చిత్రాలయ హాల్లోని 6 రోజులు ఆనందంగా చాలా సంతోషంగా ఆ సినిమా ప్రదర్శించాం. చాలా మంది చూశారు. వాళ్ళందరూ నన్ను చాలా బాగుంటున్నారంటే నాకు ఎంతో సంతోషం అనిపించిందండి. అది అయితే క్యూబ్కి వెళ్ళి వచ్చిందంటే నాకు ఇలా వస్తుంది అవుతుంది అనుకోలేదు, అయ్యింది. చాలా మంది కళాకారులు నా మీద సీనియర్ ఆర్టిస్టులు అందులో యాక్ట్ చేశారు. వాళ్ళని అంతా ఆశీర్వదించారు, ఆనందించారు, సంతోషపడ్డారు. నాకు అదే సంతోషం. సినిమా నా అనుకున్న కంటే ఎక్కువ వచ్చింది. ఈయన కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినా సరే సినిమా అనుకున్నట్టు అవ్వపోయినా సరే వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఆ కష్టపడినట్టు తెలుస్తుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు నాకు సహకరించండి, నాకు సపోర్ట్ చేయండి ఎవరి దగ్గర కాలేదు. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. నేను ఈరోజు జీవీఎంస్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ డబ్బులతోటి ఎన్నాటి నుంచో నాకు షార్ట్ ఫిల్మ్ తీద్దామని కోరిక. ఆ కోరికని ఈరోజు ఇది చిన్న షార్ట్ ఫిల్మ్ అనగా పెద్ద ఫిల్మ్ అయింది. పెద్ద ఫిల్మ్ అయినా సరే అక్కడ సెన్సార్కి వెళ్తే అక్కడ కొంతమంది ఇచ్చేశారు. ట్యూబ్కి వెళ్తే మాత్రం వాళ్ళు కరెక్ట్ చేశారు. ట్యూబ్ మాత్రం వచ్చేసారు. మస్తాన్ రెడ్డి గారు, వర్ర నాంచరయ్య గారు, దాడి వీరభద్రరావు గారు, రమణమూర్తి గారు, కొంతమంది వాళ్ళు నిలబడి నాకు ఆశీస్సిస్తే అదే సంతోషం. వాళ్ళు చేశారు. వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందనలు.